అన్ని విషయాలు మాట్లాడినా. పైసలు ఇచ్చుడు మాత్రం కుదరదని చెప్పినా. నువ్వు చెప్పిందా కరెక్ట్. వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. పైసలు ఇచ్చి ఆగం చేయద్దాలు. అది కాదండి, ఇందాక సుకన్య నాతో మాట్లాడింది. ఇంకా అప్పులు బాగున్నాయట, అప్పులు తీర్చడానికి కొన్ని పైసలు కావాలమ్మా, నాన్నకు చెప్పి పీవా అంది. నేను కూడా నాతోటైతే ఏం కాదు, మీ నాన్ననే అడిగని చెప్పిన గాని ఎంతైనా మన బిడ్డ కదండి, అది బాధపడుతుంటే మనం చూస్తూ ఊకుంటామా? అందుకే ఇద్దామని అనిపిస్తుంది. మీరేమంటారు? అల్లుని పైసల విషయంలో ఖచ్చితంగా దూరం పెట్టాలనుకుంటున్నాను. మనం ఇచ్చుకున్న కొద్ది పోతే అది ఖర్చు పెట్టుకుంటా అప్పులు చేస్తాడు. మళ్ళీ అప్పు అయిందా నీకు వచ్చి అడుగుతాడు. ఇది అన్ని అవసరం సీత. ఎన్నిసార్లు ఇస్తాను చెప్పు. మీరన్నది నిజమే, కానీ ఇటు చూస్తే బిడ్డ సంసారం అండి. అందుకే అల్లుని చెప్పినా, నీకు ఏ బిజినెస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఇక్కడనే ఉంటుంది. మీరు ఆడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ అప్పులు చేయాల్సిన అవసరం లేదు అన్ని మాట్లాడినా సీత. ఆ విషయంలో నేను అందుపడకు. సరే మీ ఇష్టం. రారి. అమ్మా ఇవన్నీ పిందెలు కదమ్మా. అవునే, అంతా పురుగు పడుతుంది. కాయ కూడా మంచి ఎదుగుతలేదు. మీ నాన్నకి మందు కొట్టమని చెప్పాలి. మరి వద్దులేదు. వద్దులే, ఇంత మంచిగా లేదు. కాయ తయారైతే ఉడకబెడదాం అనుకున్నా, ఈ పురుగు వల్ల మాట్లాడదా.